హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ జర్నీకి వెళ్దాం. అదేంటంటే అసలు సాఫ్ట్వేర్ ఎలా పుడుతుంది, ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ ఎలా తయారవుతుందో చూద్దాం. ఈ ప్రాసెస్కి ఒక క్లియర్ మ్యాప్ ఉంది. దాని పేరే SDLC. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మీరెప్పుడైనా ఆలోచించారా? పెద్ద పెద్ద కంపెనీలు, ఉదాహరణకు మనకు తెలిసిన కామర్స్ సైట్స్, వాళ్ళ వెబ్సైట్కి కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూనే ఉంటారు కదా. మరి ఇదంతా ఎలాంటి కన్ఫ్యూజన్, గందరగోళం లేకుండా అంత స్మూత్గా ఎలా జరుగుతుంది? ఆ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోయేది. ఆ రహస్యం పేరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. షార్ట్కట్లో చెప్పాలంటే SDLC. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రూల్ బుక్ లాంటిది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హై క్వాలిటీ ప్రాడక్ట్స్ని డిజైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి, ఇంకా టెస్ట్ చేయడానికి వాడే ఒక స్టాండర్డ్ ప్రాసెస్. ఇంకోలా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కట్టడానికి ఇదొక యూనివర్సల్ మ్యాప్ అన్నమాట. సరే, ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనుకుందాం, example.com అని ఒక కామర్స్ సైట్ ఉంది. వాళ్ళు బట్టలు అమ్ముతారు. ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్కి కొత్తగా కిడ్స్ కేటగిరీని యాడ్ చేయాలనుకుంటున్నారు. ఈ కొత్త ఫీచర్ని వాళ్ళు ఎలా బిల్డ్ చేస్తారో ఆ జర్నీని మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం. చూసారా? ఇవే ఆ స్టెప్స్. SDLC ప్రయాణం మొత్తం ఈ 5 దశల చుట్టూనే తిరుగుతుంది. 1 ప్లానింగ్, 2 డిజైన్, 3 బిల్డ్, 4 టెస్టింగ్, 5 డిప్లాయ్. ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే దాదాపుగా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఇదొక సైకిల్ లాంటిది. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడూ మెరుగుపడుతూనే ఉంటుంది. ఒక ఫీచర్ అయిపోయాక మళ్ళీ ఇంకో ఫీచర్. ఈ ప్రయాణం ఆగదన్నమాట. రైట్, ఇక మొదటి అడుగు వేద్దాం. ఫేజ్ 1 ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్స్. ఈ స్టేజ్ యొక్క మెయిన్ గోల్ ఒక్కటే. అసలు బిజినెస్కి ఏం కావాలి, ఇంకా ముఖ్యంగా కస్టమర్కి ఏం కావాలో ఖచ్చితంగా అర్థం చేసుకోవడం. మన example.com కథలోకొస్తే ఈ స్టేజ్లో వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్, వాళ్ల కస్టమర్స్కి నిజంగా ఈ కిడ్స్ కేటగిరీ అవసరమా లేదా అని తెలుసుకుంటారు. అంతే కదా. మనకు నచ్చిందని ఒక ఫీచర్ యాడ్ చేస్తే సరిపోదు, వాడేవాళ్లకు అది ఉపయోగపడాలి. ఈ ప్లానింగ్లో భాగంగా ఏం చేస్తారంటే ముందు కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాళ్ల అవసరాల్ని ఎనలైజ్ చేస్తారు. అంటే కిడ్స్ కేటగిరీ అంటున్నాం, మరది 1 నుంచి 4 ఏళ్ల పిల్లలకా లేక 6 నుంచి 12 ఏళ్ల వాళ్లకా, ఇలాంటివన్నీ డిసైడ్ చేస్తారు. ఈ పనిలో బిజినెస్ ఎనలిస్టులు, ప్రాడక్ట్ ఓనర్లు కీ రోల్ ప్లే చేస్తారు. ఇవన్నీ అయ్యాక ఫైనల్గా ఒక డాక్యుమెంట్ రెడీ అవుతుంది. దాని పేరు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సింపుల్గా ఒక ఐడియాని పేపర్ మీద పెట్టి ఒక పక్కా ప్లాన్గా మార్చడమన్నమాట. ఓకే, ప్లాన్ రెడీ. మరి నెక్స్ట్ ఏంటి? అదే ఫేజ్ 2 డిజైన్. ఇదెలాంటిదంటే కోడ్ రాయడం మొదలుపెట్టకముందు దానికొక టెక్నికల్ బ్లూ ప్రింట్ గీయడం. మనం ఇల్లు కట్టే ముందు ఇంజనీర్తో ప్లాన్ గీయించుకుంటాం గదా, అచ్చం అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు చూడండి, ఈ డిజైన్లో మళ్ళీ 2 రకాలున్నాయి. ఒకటి హై లెవెల్ డిజైన్ అంటే HLD, రెండోది లో లెవెల్ డిజైన్ అదే LLD. HLD అంటే ఒక బర్డ్స్ ఐ వ్యూ లాంటిది. మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది. ఫ్యూచర్లో ఎంతమంది యూజర్స్ వచ్చినా తట్టుకుంటుందా, ఏ డేటాబేస్ వాడాలి, ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఇక LLD విషయానికొస్తే ఇది మైక్రోస్కోప్లో చూసినట్టు, అంటే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ప్రతి చిన్న కోడ్, ఫంక్షన్ ఎలా పనిచేయాలి, ఏ మాడ్యూల్స్ ఉంటాయి, వాటి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరగాలి, ఇలాంటి చిన్న చిన్న వివరాలన్నీ ఇందులో ఉంటాయి. సరే, ప్లాన్ రెడీ, బ్లూ ప్రింట్ కూడా రెడీ. ఇంకేంటి, ఇప్పుడు అసలు యాక్షన్ మొదలవుతుంది. మన ఐడియాకు ప్రాణం పోసే టైం వచ్చింది. ఫేజెస్ 3, 4 అండ్ 5 అంటే బిల్డ్, టెస్టింగ్ మరియు డిప్లాయ్. ఈ మూడింటినీ కలిపి ఒకేసారి చూద్దాం. స్టెప్ నంబర్ 3 బిల్డ్. పేర్లోనే ఉంది, ఇక్కడే మన డెవలపర్లు రంగంలోకి దిగుతారు. వాళ్ళు ఆ డిజైన్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని ఆ కిడ్స్ కేటగిరీ ఫీచర్ కోసం యాక్చువల్ కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారు. అంటే మనం గీసుకున్న ప్లాన్కి ఇప్పుడొక రూపం వస్తుందన్నమాట. ఒక డెవలపర్ తన పని పూర్తి చేశాక ఆ కోడ్ని గిట్ లాంటి ఒక సెంట్రల్ ప్లేస్లోకి పంపిస్తారు. దీన్నే టెక్నికల్గా సోర్స్ కోడ్ రిపాజిటరీ అంటారు. దీనివల్ల లాభమేంటంటే టీంలోని డెవలపర్లందరూ రాసిన కోడంతా ఒకే చోట సేఫ్గా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, కోడ్ రాసేశారు, ఇక రిలీజ్ చేసేయచ్చా? అస్సలు కాదు. ఇక్కడే చాలా ముఖ్యమైన స్టెప్ వస్తోంది. 4ది టెస్టింగ్.
కోడ్ రాయడం ఒక ఎత్తైతే అది అనుకున్నట్టుగా ఎలాంటి తప్పులు లేకుండా పనిచేస్తుందో లేదో చెక్ చేయడం మరో ఎత్తు. క్వాలిటీ అష్యూరెన్స్ అంటే క్యూఏ ఇంజనీర్లో ఈ ఫీచర్ని అణువణునా టెస్ట్ చేస్తారు. ఏమైనా బగ్స్ ఉంటే కనిపెట్టి వాటిని సరిచేస్తారు. ఫైనల్గా కస్టమర్ చేతికి బగ్స్ లేని ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వడమే దీని లక్ష్యం. అండ్ ఫైనలీ 5వ స్టెప్ డిప్లాయ్. టెస్టింగ్లో అంతా పర్ఫెక్ట్ అని తేలిన తర్వాత మనం కష్టపడి తయారు చేసిన ఆ కిడ్స్ కేటగిరీ ఫీచర్ని ప్రొడక్షన్ సర్వర్లోకి రిలీజ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? సింపుల్గా కస్టమర్స్ అందరూ వాడే లైవ్ వెబ్సైట్. సో డిప్లాయ్ చేశాక మన కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. వాళ్ళు దాన్ని వాడటం మొదలుపెడతారు. సరే, ఈ ప్రాసెస్ అంతా బానే ఉంది, కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆలోచించండి, ఇదంతా కొంచెం స్లోగా అనిపించట్లేదా? ప్రతి స్టెప్లో మనుషులు ఇన్వాల్వ్ అవుతున్నారు. దీనివల్ల తప్పులు జరిగే ఛాన్స్ ఉంది. ప్రతిసారి ఇలా మాన్యువల్గా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవ్వచ్చు కదా? రైట్. ఈ స్లో ప్రాసెస్, ఈ మాన్యువల్ పనుల వల్ల వచ్చే తప్పులు, వీటన్నిటికీ ఒక పవర్ఫుల్ సొల్యూషన్ వచ్చింది. అదే డెవ్ ఆప్స్. ఇదొక సూపర్ చార్జర్ లాంటిది. మన ఎస్డిఎల్సి ప్రాసెస్కి స్పీడ్ ఇచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అసలు డెవాప్స్ అంటే ఏంటి? చాలామంది ఇదొక టూల్ అనుకుంటారు, కాని కాదు. డెవాప్స్ అనేది ఒక కల్చర్, ఒక ప్రాక్టీస్. ఇది డెవలప్మెంట్ టీంని, ఐటీ ఆపరేషన్స్ టీంని కలిపి పనిచేయించే ఒక పద్ధతి. వాళ్ల మధ్య ఉన్న పనుల్ని ఆటోమేట్ చేస్తుంది. దీని మెయిన్ గోల్ ఒక్కటే: సాఫ్ట్వేర్ని వీలైనంత ఫాస్ట్గా ఇంకా నమ్మకంగా కస్టమర్కి డెలివరీ చేయడం. గుర్తుందా మనం ఇంతకుముందు చూసిన ఎస్డిఎల్సి స్టెప్స్? ప్లానింగ్, డిజైన్, ఇవి అలాగే ఉంటాయి. కానీ డెవాప్స్ మ్యాజిక్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఈ 3 స్టేజెస్లో: బిల్డ్, టెస్టింగ్ మరియు డిప్లాయ్. ఇక్కడే ఆటోమేషన్ అనేది ఒక గేమ్ చేంజర్లా పనిచేస్తుంది. సో పాయింట్కొస్తే డెవాప్స్ మన ఎస్డిఎల్సిని ఎలా బెటర్ చేస్తుంది? ఇది బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ ఈ 3 దశలని ఆటోమేట్ చేస్తుంది. అంటే మనుషులు మాన్యువల్గా చేసే పనులని తీసేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? అనవసరమైన ఆలస్యం తగ్గుతుంది, డెలివరీ టైం స్పీడప్ అవుతుంది, ఓవరాల్గా మన పనితనం పెరుగుతుంది, అలాగే మనం డెలివర్ చేసే ప్రోడక్ట్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఓకే, మనం దాదాపు ముగింపుకు వచ్చాం. కానీ వెళ్లే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం: మన ఛానల్ యొక్క కోర్ ఫిలాసఫీ. అదేంటంటే కాన్సెప్ట్ ఫస్ట్, టూల్స్ నెక్స్ట్. చూడండి, ముందు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అప్పుడు ఏ టూల్ అయినా సరే చాలా ఈజీ అయిపోతుంది. ఇది కేవలం ఈ టాపిక్కే కాదు, టెక్నాలజీలో దేనికైనా వర్తిస్తుంది. ఇదే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీకు ఎస్డిఎల్సి ఎందుకు అవసరం, డెవాప్స్ ఎందుకు వచ్చింది అనే క్లారిటీ వచ్చింది కదా? ఈ ఎందుకు అనే బేస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఫలానా టూల్స్తో ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం చాలా సులభమవుతుంది. మన తరువాతి విశ్లేషణల్లో ఆ ప్రయాణాన్ని కొనసాగిద్దాం.